హలో గాయ్స్, చికెన్ కర్రీ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సో ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా చికెన్ కర్రీ చేసుకుందామా? లెట్స్ గో. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని పసుపు, ఉప్పు వేసి మంచిగా ముక్కకు పట్టేలాగా కలుపుకొని తరువాత కడిగి పక్కన పెట్టుకుందాం. కూరలోకి కావాల్సిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టొమాటో అన్నీ కోసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలాగే మసాలా పేస్ట్ కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్కు చిన్నుల్లిపాయలు, అల్లం, గసగసాలు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాం. ఇవి ఎందుకంటే గ్రేవీ కోసం వేసుకుంటాం. ఇదంతా అయిన తరువాత ఇప్పుడు స్టవ్ మీద డేషా పెట్టి ఒక 5 గరిటెలు నూనె వేసుకుందాం. నూనె బాగా వేడైన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకున్న తరువాత మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా కూడా బాగా వేగాలి, అప్పుడే బాగుంటుంది. మసాలా వేగిన తర్వాత కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో, కొత్తిమీర వేసుకోవాలి. టొమాటో కూడా బాగా మగ్గాలి, పచ్చివాసన ఉంటే బాగోదన్నమాట. అవి మగ్గిన తరువాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ ముక్కకు మసాలా పట్టేలాగా బాగా మంచిగా వేపుకోవాలి అన్నమాట. అప్పుడే ముక్క బాగుంటుంది. పసుపు, కారం, తగినంత ఉప్పు, కొంచెం పెరుగు వేసుకున్న తర్వాత ముక్కకు పట్టేలాగా ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తరువాత చికెన్లో ఉన్న నీరు ఊరుతుంది మనకి బయటికి. ఇప్పుడు మనకు కావలసినంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం. ఒకరికి చారులాగా అంటే ఇష్టం, మరొకరికి గ్రేవీగా అంటే ఇష్టం. కాబట్టి మీకు కావాల్సినంత వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి. మన చికెన్ కర్రీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరూరుతుంది. వేడి వేడి అన్నంలోకి ట్రై చేద్దామా? టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందని. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.